హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. కోడిగుడ్లలో ప్రోటీన్స్, విటమిన్లు, ఇతర పోషకాలు చాలా ఉంటాయి. గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్లు ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. గుడ్లు జీవక్రియ, కాలేయ పనితీరుకు, పిండం, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. గుడ్లు శరీర కణజాలను ఏర్పరచడంలో సహాయపడతాయి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్లు కంటి ఆరోగ్యానికి కూడా మంచివి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారానికి 7 కోడిగుడ్ల వరకు తినవచ్చు. కోడి గుడ్డే కాదు, దాని పెంకులో కూడా బోలెడు లాభాలు తెలిస్తే అస్సలు పారేయరు. సాధారణంగా ప్రజలు గుడ్డు పెంకులు విసిరేస్తారు, ఎందుకంటే గుడ్ షెల్ కూడా ప్రయోజనకరం చాలా మందికి తెలియదు. గుడ్లలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్ అధికంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాక పచ్చ సొన చర్మం, జుట్టు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? సాధారణంగా ప్రజలు గుడ్డు పెంకులు విసిరేస్తారు, ఎందుకంటే గుడ్ షెల్ కూడా ప్రయోజనకరం చాలా మంది తెలియదు కాబట్టి. చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో గుడ్ షెల్ సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని సహజంగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. దీనికోసం మీరు గుడ్డు పెంకులు పొడిగా మెత్తగా చేసి మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ తొక్కును కూడా ఎండబెట్టి వాటిని కూడా మిక్సీ చేసి ఈ కోడిగుడ్డు పెంకులతో పాటు ఉల్లిపాయ తొక్కును కూడా మిక్సీ పట్టి వీటితో పాటు వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకొని ఈ మూడిటి మిశ్రమాన్ని మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. మనం ఉల్లిపాయ తొక్కును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గుడ్ల పెంకులను కూడా మిక్సీ పట్టుకుని రెండింటికి సమానమైన మోతాదులో వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకొని ఓ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత మనం వీటిని గులాబీ మొక్కలకు కానీ ఇతర మొక్కలకు దేనికైనా ఎరువుగా వాడుకోవచ్చు. గుడ్డు పెంకు ఎరువులు పిండి చేసిన కోడిగుడ్డు పెంకుల నుండి తయారవుతాయి. దీనిలో కాల్షియం కార్బోనేట్ అధికంగా ఉంటుంది. ఇది మొక్కల కణగోణను బలోపేతం చేయడానికి కీలకమైన ఖనిజం. పెంకుల్లో పొటాషియం, భాస్వరం మరియు మెగ్నీషియం వంటి మొక్కల పెరుగుదలకు సహాయపడే ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. అందువల్ల గుడ్లు పెంకులు బహిరంగ తోట, నేల మరియు ఇంట్లో పెరిగే మొక్కలకు ప్రతిభావంతమైన మరియు చవకైన ఎరువులు. గుడ్లు పెంకుల్లోని కాల్షియం కార్బోనేట్ మొక్క యొక్క వేడను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా అది మరింత వేగంగా, బలంగా పెరుగుతుంది. గుడ్డు పెంకు ఎరువులు అన్ని మొక్కలకు కాకపోయినా అనేక మొక్కలకు ప్రయోజనం చేకూరుస్తాయి. గుడ్డు పెంకు ఎరువులు యాపిల్, స్ట్రాబెర్రీ, దోసకాయలు, వంకాయలు వంటి పండ్లను ఇచ్చే జాతులు మరియు కూరగాయలకు కూడా సహాయపడతాయి. ఇది గులాబీలకు మరీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్ల పెంకు పౌడరు, ఉల్లిపాయ పొట్టు పౌడరు, వర్మీ కంపోస్టు ఈ మూడింటిని సమపాలల్లో కలుపుకొని ప్రతి గులాబీ మొక్కకు 2 స్పూన్స్ చొప్పున వారానికి ఒకసారి ఇవ్వవచ్చు. నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. దీని లోపం ఎదుగుదల తగ్గడానికి, ఆకులు వంకరగా, నల్లని మచ్చలకు దారి తీస్తుంది. మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు. మీరు కూడా కోడిగుడ్డు పెంకుల్ని, కూరగాయ ముక్కల్ని పాడేయకుండా ఎండలో పెట్టుకుని చక్కగా పౌడర్ చేసుకుని మీ మొక్కలకు ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.